ఇక నెక్స్ట్ అంశము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక వేడుక, ఆధ్యాత్మిక వాతావరణం ఉత్తరప్రదేశ్లో నెలకొంది. ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతోంది. అత్యద్భుతంగా జరుగుతున్నట్టు ఈ కుంభమేళా విజువల్స్ చూసి చాలా మంది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశపు ఈ సనాతన సంస్కృతి కాపాడే అనేక మంది వ్యక్తులు ఒక దగ్గరికి వచ్చినట్టుగా కనిపిస్తున్నటువంటి వేడుకను చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. సో ఈ క్రమంలో కుంభమేళా గురించి మనం మాట్లాడాలి. అండ్ విదేశాల నుంచి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. అండ్ ఇదొక గొప్ప ఆధ్యాత్మిక వేడుక నడుస్తున్న టైంలో అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు మాత్రం ఇదంతా కూడా ఫేక్ నెంబర్స్, అసలు ఎవరు జనాలు రావట్లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నట్టుగా ఒక స్టేట్మెంట్ వచ్చింది. జనాలు రావట్లేదా? నిజానికి అసలు చూస్తుంటేనేమో కోట్లల్లో లక్షల్లో జనాలు అక్కడ కనబడుతూ ఉన్నారు. అదే కదా సాయి గారు, అందరు అడగాలి. ఇది ఇప్పుడు టీవీలో చూపిస్తున్న మోదీ అయితే చూపించట్లేదు కదా. అందరు ఇండిపెండెంట్ ఛానల్స్, చాలా యూట్యూబ్ బంద్. మన హైదరాబాద్ నుంచి 10 నుంచి 12 మంది యూట్యూబ్ టీమ్స్ వెళ్ళారు అక్కడికి కవరేజ్కి. అన్న కూడా పిలిచారు, రమ్మన్నారు. కానీ ఐ కుడెంట్ గో బికాస్ ఆఫ్ ఫ్యామిలీ రీజన్స్. బట్ ఇది ప్రాబ్లం అన్నమాట. సో అఖిలేష్ యాదవ్ ప్రాబ్లం ఏంటంటే ఆ హిందూ ఫెస్టివల్లో హిందూ సపోర్ట్ ఇవ్వట్లేదు. మోదీ గవర్నమెంట్ చూడు 40 కోట్ల మంది వచ్చాయని చెప్తారు. సాయి గారు, దీనికన్నా ఒక అర్ధ కుంభు జరిగింది. లాస్ట్ కుంభమేళా నుంచి ఈ కుంభమేళా నడిమి అర్ధ కుంభులో 24 కోట్ల మంది వచ్చారు. సో ద ఇంక్రీజ్ ఇస్ ఓన్లీ 16 crores ఎక్కడి నుంచి. కానీ మేము చూస్తున్నారు ఫస్ట్ 1 days ఒక వారం లోపలే ఒక ఆల్మోస్ట్ 4 crores మంది చేశారంట, స్నానం చేశారంట. అది అఖాడాలు చేస్తున్నారు. ఇప్పుడు ముందు నాగ సాధుస్ వచ్చారు. సిరీస్ ఉంటుంది దానికి. ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారు ఫస్ట్ చాలా ఇన్ఫ్యాక్ట్ నిన్న దూరదర్శన్లో కూడా ఒక డిబేట్కి వెళ్ళాను నేను దీని గురించి. ఒక 1-to-1 ఇంటర్వ్యూ ఉండేది దూరదర్శన్లో మన హైదరాబాద్. అక్కడ కూడా మాట్లాడుతూ ఇదే ఉన్నామంటే ఒక రీఅవేకనింగ్ ఆఫ్ ఇండియా వచ్చింది సార్. పర్ఫెక్ట్ సడన్గా. ఎందుకంటే యంగ్స్టర్స్ చాలామంది, నేను దీనికన్నా ముందు ఇంత ఇంట్రెస్ట్ ఎప్పుడు చూడలేదు. చాలామంది యంగ్స్టర్స్ని కలిసాను. వీళ్ళు గుడి కూడా వెళ్ళరు. అట్లాంటి వాడు ఎక్కడ వెళ్తున్నారంటే ప్రయాగ్రాజ్ వెళ్తున్నాడు. ఎందుకంటే కుంభమేళకి వెళ్తున్నాడు. కుంభమేళ నువ్వు అసలు గుడి కూడా వెళ్ళావు కదండి. కుంభమేళ ఇస్ డిఫరెంట్. 144 సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళ ఇది. 140 మన జీవిత కాలంలో ఒకసారి చూస్తాం. సరే అదే అయిపోయింది కథ. నా ఇట్ ఓన్లీ మహాకుంభమేళ ఇది. కుంభమేళాలు వస్తాయి 4 సార్లు 4 ప్లేసెస్లో వస్తాయి, ఇంక్లూడింగ్ మన దగ్గర నాసిక్లో కూడా గోదావరిలో ఉంటుంది. కానీ ఇది అది కాదు. దిస్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు చూసుంటారు సాయి గారు, చాలామంది ఫారిన్ డివోటీస్ వచ్చారు ఇక్కడ ఇండియాకి. అది మీరు ఇక్కడి నుంచో వస్తున్న వాళ్ళ ఫారినర్స్ ఇక్కడ వచ్చి వాళ్ళ స్వామీలతో వచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ స్టీవ్ జాబ్స్ వైఫ్ ఆల్సో కేమ్ డౌన్. షీ ఈజ్ హియర్ ఫర్ 1 month. ఆమె ఇక్కడే ఉంటుందంట. మన ఇక్కడి నుంచి మకర సంక్రాంతి మొదలై మన మహాశివరాత్రి దాకా ఉండే ఈవెంట్ని మీరు ఏ టెలివిజన్ ఛానల్ అని ఓపెన్ చేయండి సాయి గారు, ఈవెన్ ఇంటర్నేషనల్ ఛానల్స్ నేను చాలా ట్రాక్ చేస్తుంటాను. అన్నిట్లో డిస్కషన్ దీని హౌ ఆర్ దే మేనేజింగ్ దిస్. సరే ఇప్పుడు దాకా టచ్ జరగకూడదు, ఏ యాక్సిడెంట్ జరగకూడదు, ఏం జరగకుండా బాగా జరగాలనుకుంటున్నాం. అరేంజ్మెంట్స్ చూడండి ఎట్లా అరేంజ్మెంట్ చేస్తారు. అండర్ వాటర్ కెమెరాస్, టెంట్ సిటీస్ చూడండి ఎంత క్లీన్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. దానికి ఉన్న బుకింగ్లు, ఆన్లైన్ ఫెసిలిటీ, అంటే ప్లానింగ్ హ్యాస్ బీన్ టు ద టీ అంటాం మనం. రైల్వేస్, ఫ్లైట్స్ చూడండి, ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ చూడండి. ఇది ఖర్చు పెట్టేదేమో ఒక అంచనా ప్రకారం 6 నుంచి 14,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు సాయి గారు. 2 లక్షల కోట్లు ఇన్కమ్ వస్తుందంట. ద ఎంటైర్ యూపీ స్టేట్ విల్ గెట్ 2 లక్షల కోట్లు. ఎందుకంటే వీళ్ళు ప్రయాగ్రాజ్ ఒక్కటే రారు కదా, అక్కడి నుంచి కాశీ విశ్వనాథ్ వెళ్తారేమో, అయోధ్యకి వెళ్తారేమో. సో డెఫినెట్లీ అక్కడ సో మేజర్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ దీని నుంచి వచ్చేది క్యాబ్ డ్రైవర్స్, ఈ టూరిస్ట్ బస్సెస్, హోటల్స్, రెస్టారెంట్స్ కంటే మ్యాక్సిమం ఇన్కమ్ వస్తుందంట. దాని తర్వాత ఎయిర్లైన్స్ కానీ ట్రైన్స్ కానీ వీళ్ళందరికీ వస్తుంది. సో ఒక ఎంటైర్ ఈకో సిస్టమ్ని మీరు కలిపి తీసుకొచ్చారు బయటికి. 2 లక్షల కోట్లు అంటే సాయి గారు ఒక స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ అయిపోతుంది అది. కరెక్ట్. తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్ 3,50,000 ఎంత అనుకుంటాను. ఆలోచించండి, చిన్న స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ కానీ చిన్న ఒక స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ అది, యాన్యువల్ బడ్జెట్. సో విత్ ఇన్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ మోర్ దెన్ అ మంత్, 40 రోజుల లోపల ఈ మొత్తం ఇన్కమ్ వచ్చి పడుతుంది. వీళ్ళందరూ అంటారు ఇంత ఖర్చు పెట్టారు గవర్నమెంట్, అది చేస్తారు ఇది చేస్తారని చెప్పి. దాని రిటర్న్స్ కూడా చూడండి. రెండోది మీరు చెప్పినట్టు ఇట్ ఈస్ అ రూరల్ అవేకనింగ్, ఇట్ ఈస్ అ సిల్వర్ అవేకనింగ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇంటర్నేషనల్ అవేకనింగ్. మన రిలీజియన్ ఏంటి, భారతదేశం ఏంటి, కుంభమేళ ఏంటని చాలామంది ఇప్పుడు గూగుల్ చేసి చూసుకుంటున్నారు. కరెక్ట్. ఎందుకు మహాకుంభమేళ అని చెప్తున్నారు, కుంభమేళ అని చెప్పట్లేదు. ఎందుకు 144, ఎందుకు కుంభమేళ వచ్చింది, ఎట్లా వచ్చింది కుంభమేళ అని కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది, నాగా సాధువులు వస్తుంది ఎందుకు, ఫస్ట్ డే ఎందుకు వస్తారు, 14 అఖాడాలు ఎందుకు వస్తారు, ఈ క్యాల్కులేషన్ అన్నీ అక్కడ ఉంది. ఇదన్నీ ఒక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది ఇది అన్నిటికీ. కుంభమేళ ఎప్పుడు ప్రయాగ్రాజ్లో జరగదు కదా,
4 చోట్ల జరుగుతుంది అది. ఇప్పుడు హరిద్వార్లో ఉంటుంది, ఒకసారి నాసిక్లో ఉంటుంది, డిఫరెంట్ ప్లేస్ ఉజ్జయిన్లో ఉంటుంది. సో దెర్ ఇస్ అ లాజిక్ ఫర్ ఈచ్ వన్ అన్నమాట. ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఐ థింక్ ద టెలివిజన్ ఛానల్స్ హవ్ డన్ అ వండర్ఫుల్ జాబ్ సాయి గారు. చాలామంది నేను ఈచ్ డే ఒక్కొక్క ఎలిమెంట్ చూస్తూనే ఉంటాను దాన్ని. ఐఎమ్ సర్ప్రైజ్. మనం అనుకుంటే ఇప్పుడు ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్నీ తెలుసులే అనుకుంటా. అది ఏం లేదు. మీరు ఏ రోజు దాకా ఇక్కడ ఉంటారో ఆ రోజు దాకా మీరు చదువుకుంటూ ఉండాలి ఎప్పుడు. కరెక్ట్. అంతే. ఐ స్టాప్ రీడింగ్, ఐ స్టాప్ లెర్నింగ్ అంతే. ఎప్పుడు మన విద్యార్థులే. సో ఈ కుంభమేళా అనేది మీరు వెళ్ళడానికి మీకు ఫెసిలిటీ ఉంటుందో లేదో అది ఇంకో మాట అన్నమాట. కానీ ద పాయింట్ ఇస్ వెరీ సింపుల్ సాయి గారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ అఖిలేష్ యాదవ్ కామెంటింగ్ నాకు అదే అర్థం కావట్లేదు. బీజేపీ వాళ్ళు అడిగారు, చాలామంది అడిగారు, ఎందుకండి మీరు దీంట్లో కూడా వచ్చి దుంగుతారు, పాలిటిక్స్ తీసుకొచ్చారు, మీకు స్నానం చేయాలని మీరు స్నానం చేశారండి, లేకుంటే రావద్దండి, ఎప్పుడు గంగమ్మ నన్ను పిలుస్తుంది నేను వస్తాను అంటున్నాను. సో ఆలోచన, దీస్ ఆర్ ద సేమ్ పార్టీ ఫెలోస్. అఖిలేష్ యాదవ్ పార్టీ వాళ్ళే కదా కార్ సేవకుల మీద ఫైరింగ్ చేశారు, ఎంతమంది చనిపోయారు. అట్లాంటి మనిషికి హిందువులు అంటే కోపం ఎందుకు అర్థం కావట్లేదు. ఈజ్ ఈ క్వశ్చనింగ్ ఎనీ అదర్ రిలీజన్? ఇట్లానే చాలా రిలీజియన్స్లో ఇట్లాంటి కాంగ్రిగేషన్స్ ఉంటుంది. వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. ఇంతమంది 40 కోట్ల మంది వస్తున్నారు, ఇంకా రాలేదు. ఇంకా టైం ఉంది కదరా బాబు, 4 కోట్ల మంది వచ్చేసారు ఆల్రెడీ. నీకు ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు. అదే అఖిలేష్ యాదవ్ ఒకసారి కలిస్తే అడగాలండి, ఫేస్ టు ఫేస్ అడుగుతాను నేను, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్? ఇట్ ఈస్ సాయి గారు చాలా చైల్డిష్ అనిపిస్తుంది. కరెక్ట్. ఈ రాహుల్ గాంధీ గురించి మాట్లాడాం మనం కొంతసేపు ముందు, ఈయన ఇంకో రాహుల్ గాంధీ శాంపుల్ లాగా తయారవుతున్నాయి. ఐ థాట్ ఈజ్ మోర్ మెచ్యూర్. కరెక్ట్. ఎందుకంటే ఆయన నాన్నగారు ఈ వాజ్ వెరీ మెచ్యూర్ మ్యాన్, ములాయం సింగ్. అది ఏజ్ చెప్పినా కానీ ఈ వాజ్ వెరీ కానీ ఈయనకి ఇంత ఏజ్ అయిన తర్వాత కూడా మీరు అటాక్ చేయాలంటే యోగి ఆదిత్యనాథ్ని అటాక్ చేయండి. అక్కడ అది సరిపోవట్లేదు, ఇది సరిపోవట్లేదు. ఇప్పుడు చదివాను, అక్కడ ఇస్తున్న నీళ్లు యాజ్ గుడ్ యాజ్ ప్యాక్డ్ వాటర్ అంట. బిస్లరీ తీసుకొచ్చి వాళ్ళు టెస్ట్ చేస్తున్నారంట. అక్కడ లోకల్ ప్యాకేజ్ మినరల్ వాటర్ ఉంటుంది, మన షాప్స్ నుంచి కొనుక్కుంటాం, అది అక్కడ ఇస్తున్న దానికి కాన్స్టెంట్గా చెక్ చేస్తున్నారంట. శాంపుల్స్కి చెక్ చేసి చూస్తే ఇదన్నమాట, బోత్ ద వాటర్ క్వాలిటీ ఈక్వల్ ఉందంట. అంత మంచి ఫిల్టరేషన్ ప్రాసెస్ చేస్తున్నారు. ఆలోచించిన సాయి గారు, ఇది ఒక రివర్, మనం ఎప్పుడు చెప్తాం సరస్వతి రివర్ ఇస్ నాట్ దట్, మిథికల్ రివర్ అన్నమాట. గంగా యమున త్రివేణి సంగమం కాదు అది. సో అక్కడ వాటర్ ఫ్లో ఉండాలి కంటిన్యూస్గా. లక్షలాది కోట్లాది మంది వచ్చి డిప్ తీసుకున్నప్పుడు దిస్ వాటర్ హెస్ టు కీప్ ఫ్లోయింగ్. క్లైన్లీనెస్ ఉండాలి, లేకుంటే వారు ఎవరికో డిసెంట్రీ వచ్చేస్తే మరి అక్కడి నుంచి మొదలవుతుంది ప్రాబ్లమ్స్ అన్ని. హౌ దే ఆర్ మెయింటైనింగ్. నాకు ఇప్పుడు కూడా కేస్ స్టడీ, దీని అయిపోయిన తర్వాత కేస్ స్టడీ రాయాలన్నా, హౌ డు దే డూ ఇట్? అండ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ యాక్చువల్లీ అడ్వర్టైజ్ వాళ్ళు ఎట్లా చేశారు, దీని ప్రిపరేషన్స్ ఎట్లా తయారు చేశారు, టెంట్ సిటీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, నీళ్ళు ఎట్లా ఇస్తున్నారు, పబ్లిక్ ఎట్లా వస్తున్నారు, డివోటీస్ ఎట్లా వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు ఎట్లా వెళ్తున్నారు, అది ఇంకో మాట. ఓవరాల్ దిస్ సాయి గారు, నేను నిన్న కూడా చెప్పాను ఈ మాట గురించి మాట్లాడినప్పుడు, డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సాయి గారు. మన తిరుమలలో చూసాం, స్టాంపీడ్ చూసాం, వైకుంఠ ఏకాదశి టోకెన్స్ కోసం. డిసిప్లిన్ లేకుంటే మనకి డెఫినెట్గా ట్రాజడీ విల్ హ్యాపెన్. బట్ టచ్ వుడ్ సో ఫార్ జరగకూడదు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. అండ్ ఐ థింక్ మన అందరూ ఎవరెవరు వెళ్ళగలుగుతారో వెళ్ళండి, ప్రయాగరాజ్కి వెళ్ళి మహాకుంభమేళాలో పార్టిసిపేట్ చేయండి డెఫినెట్గా. ఎస్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.